భారతీయ సాహిత్య తొలి నవల భట్టబాణ కవి కుమారుడు భూషణ భట్టు రచించిన కాదంబరి ఉత్తర భాగం 19వ చివరి భాగం. ఒక్క పూర్వ భాగం చేశాం. ఇది 19, మొత్తం 60 భాగాలు చేశాం కాదంబరి. అది మనం చివరికి వచ్చేసాం. అంతా కథ సమాప్తమవుతా. అధవర్తమాన ఏవ తస్మిన్ చిత్రధస్తారాపీడమవాది విద్యమాన స్వభవనేవి సమర్థమరణ్యేన మహోత్సవః క్రియతే అతి చ యద్యాస్మాకమే కేవేవం పరస్పరాభిరుచిస్పన్నో ధర్మ్యో వివాహిత తథాపి లోక సంవ్యవహారో అనువర్తనీయ ఏవ తద్గమ్యతాం తావదస్మదీయమవస్థానం తతస్వభూం ఇంద్రలోకాం వాగమిష్యథ తారాపీడస్తుతం ప్రత్యువాచ గంధర్వరాజయత్రై రాజయత్రై వనిరతహృదయం సంపత్సుఖం సుఖం తదేవ భవనం తదీదృశ్యం క్వా పరత్రా సంపత్సుఖం మయా ప్రాప్తమన్యచ్చ సర్వగృహసుఖాన్యేవ మయా జామాతరిసే సంక్రామితాని తద్వయస్యప అవధూత సమేతం తమేవాదాయగమ్యతాం గృహసుఖానుభవాయే చిత్రరథస్తథా హితో రాజర్షిణా యథా తే రోచత ఇత్యుక్త్వా చంద్రాపీడమాదాయ హేమకూటమగాత్ గత్వా చ చిత్రరథ కాదంబర్యా సహసగ్ర ఏవ స్వరాజ్యం పీడాన్యవేదయత్ పుండరీకా యాపి సంవహం మహాస్వేదయ నిజపదం హంస విలౌతు హృదయ రుచితవధూ లంభ మాత్రకేనైవ కృతార్థో న కించిత్ అప్యపరంధం అత్యపద్యేతామన్యదా జన్మాభివాంఛిత హృదయవల్లభలాభముదిత సర్వస్వజనమధ్యోపశమయన్ నిర్వ్యుతాపి చ కాదంబరీ బాష్పోత్తరణ లోచనాని నిషన్నముఖీవా సభవనగతం చంద్రాపీడమూర్తిం చంద్రమసమప్రాసీత్ ఆర్యపుత్ర సర్వే ఖలు వయం మృతాః సంతః ప్రత్యుజ్జీవితాః పరస్పరం సంఘటితాశ్చ పునర్వరాకీపత్రలేఖ స్మాకం మధ్యేన దృశ్యతేన విద్యః కిం తస్యాః కేవలాయాః వృత్తమితి చంద్రాపీడమూర్తిశ్చంద్రమాః శత్రుత్వా శ్రుత్వా అర్థితాంతరాత్మా ప్రత్యవాదిత్ ప్రియే కుత్రో కుతోత్ర సాఖలు మద్దుఃఖముత్థితారోహిణి శప్తం మాముపసృత్య కథం త్వమేవైకాకీ మధ్యలోక నివాస దుఃఖం అనుభవసి ఇచ్చ విధాయని అభివాయ నివార్యమాణాపి మయాం ప్రథమమేవ మచ్చరణ పరిచర్యాయై మత్స్యలోకే జన్మాగ్రహీత్ ఇతశ్చ జన్మాంతరం గచ్చతా మయాం అదుప పరమ సమ మున్ముక్త శరీరా పునరపి మత్స్యలోకమవతరతంతి బలాదాతధ్యామలోకం అమర్చ అమరలోకం విసర్జితాత తత్ర పునస్తాం ద్రక్షస్థితి కాదంబరీ తు తచ్చుత్వా రోహిణ్యాస్తయోదారతయా మహానుభావ
తయా స్నేహం తయా పతివ్రతయ పేశలతయ చ విస్మిత హృదయ పరం లజ్జితాన కించిత్ అపి వక్తుం శశాక. దీనికి తేనె తెనుగులాంటి చక్కని అనువాదం అందించిన విద్వాన్ విశ్వం గారేమంటారో చూద్దాం. చిత్రరథ మహారాజు అంటే గంధర్వరాజు తారాపీయుడితో అంటున్నాడు, స్వభవనం ఉండగా ఈ మహోత్సవాన్ని అరణ్యంలో జరుపుకోవటం ఎందుకండి వియ్యంకుడు గారు? పరస్పరాభిరుచితో సరివరించుకుంటే మా వివాహ ధర్మమైన లోక వ్యవహారాన్ని అనుసరించేందుగా మేము దేవలోకం వాళ్ళమైనా వివాహం స్వయంగా వాళ్ళకు వాళ్ళే చేసుకున్న కొన్ని లోక మర్యాదలు మేము కూడా పాటించాలిగా. మీరందరూ మా ఇంటికి వెళదాం రండి, లేదా మీ రాజ్యానికి కానీ మీకున్న చంద్రలోకానికి కానీ, కాకపోతే చంద్రలోకానికి కానీ వెళదాం పదండి అన్నారు. ఆ మాటలకు తారాపీడ మహారాజు అంటారు, గంధర్వరాజా, ఎక్కడైతే నిరతిశయమైన సుఖ సంపత్తి లభ్యమవుతుంది అదే వనమైన భవనమే అవుతుంది. ఈ వనం కంటే అధికంగా సుఖ సంపత్తి లభ్యమయ్యే చోటు ఎక్కడుందండి? ఇక నాకున్న భవనాలన్నీ మీ అల్లుడికే సంక్రమింపచేసేస్తారు కనుక మీరే వధూవరులను తీసుకుని వెళ్ళి గృహ నివాస సౌఖ్యాన్ని అనుభవించండి. ఆ మాటలకు చిత్రధరుడు రాజర్షి మీ ఇష్టమని చంద్రాపీడుని తీసుకుని హేమకూటానికి వెళ్ళి అక్కడ కాదంబరితో పాటు తన యావత్తు రాజ్యాన్ని చంద్రాపీడుడికి అర్పించాడు. హంసరాజును కూడా మహాస్వేదతో పాటు తన రాజ్యాన్ని పుండరీకుడికి సమర్పించేది. ఇద్దరూ తాము కోరుకున్న ప్రియతమలు దొరకటంతో కృతార్థులై మరింకేదీ ప్రతిగ్రహించలేదు, కోరుకోవాలి. అలా జన్మమెల్లా మీదు కట్టి మరుడు కొన్న మనోవల్లభుడు తనవాడు కాగా తన వారందరి నడుమ సుఖాల అనుభవిస్తున్న కాదంబరి చంద్రాపీడుడి ఇంటికి రాగానే కన్నీరు నుంచి ప్రశ్న వేసిందట, ఆర్యపుత్ర, మనమందరం మృతులమై తిరిగి బతికి పరస్పరం కలుసుకొని, కానీ పాపం ఆ పిల్ల పత్రలేఖ ఒక్కటే మన నడుమ లేదు. ఆమెకు మాత్రమే ఇలా జరిగిందెందుకు? ఏమైంది? ఆమె ఎక్కడుంది? ఈ ప్రశ్నకు సంతోషించి చంద్రాపీడుడు అంటున్నాడు, ఇందులో చిత్రమేం లేదు. ఆమె చంద్ర రూపంలోని నా సతీ రోహిణి కనుక నేను శక్తులను కాగా నాకై దుఃఖించి నీ ఒక్కడవే మానవలోకం నివాసం ఎలా అనుభవిస్తావు అంది. నేనెంత వద్దన్నా వినక నా చరణ సేవ కోసం భూలోకంలో తిరిగి నేను మరో జన్మ ఎత్తగా నా ఉపరమ సమయంలో మలి శరీరం వదిలిపెట్టేసి నాతో తిరిగి జన్మిస్తాననగానే నేనే బలవంతంగా ఆపేసి చంద్రలోకానికి వెళ్ళినప్పుడు ఆమెను చూద్దాంది. కాదంబరి ఆ మాట విని రోహిణీదేవి ఉదారతం, స్నేహానికి, మహానుభావుత, పాతివృత్యానికి, మృదుత్వానికి అచ్చరూపని సిగ్గుపడిపోయి తానింక ఏమీ అనలేకపోయింది. అత్రాంతరే జన్మద్వయాకాంక్షితం కాలప్రభోంచంద్రమసః కాదంబరీ సంభోగ సుఖమివోపపాదయితు అపసారవాసరః అనురాగ కవోష్ణతయా పరసంధ్యావధూత్రతావరణాయేవ వితరస్తారతమోవ సోమాసవి చంద్రోదయాభిరామంచ రామంచ సమగ్రమేవ జగదభవత్. ఏవంచ భరీణాం అవతీర్ణాయాం రజన్యాం చంద్రా పీడస్య శరస్థిరాభి అభిలషిత మున్నీర తనయ
కువలయముచ్చు శ్రవణీ ప్రసృత కర నివారణానుబద్ధ అనుభూత ప్రత్యాలింగన సుఖం సంప్రార్థిత స్వరత పరిసమాప్తిత్ర తమానుభవం కాదంబై ప్రథమ స్వరత సుఖమనుభూయై దివసమివ దశరాత్రం స్థిత్వా పరితుష్ట హృదయాభ్యాం స్వసురాభ్యాం విసర్జితః పాతు పాదమూల మా జగామా. ఇంతలో 2 జన్మాంతరాలు కోరిన కాదంబరి సమాగమ సుఖాన్ని అనుభవించే అవకాశం కల్పించుకోవటానిక అన్నట్లు పగలు గతించింది. అనురాగ భావంతో తూర్పు నెలత అపర సంధ్యావధువును మేలు ముసుగు కప్పినట్లుగా చీకటి తెర సమ్మోహమైంది. రాత్రి అవతరించి అరమోడ్పు కళ్ళతో అడ్డుపెట్టుకున్న చేతులతో ప్రత్యాలింగనాదుల అనుభూతి అంతగా కోరిన అనుగతి అయిపోగా పొరలిన సిగ్గు తెరలలో అలవి కాని ఆనందం సమకూర్చిన కాదంబరి ప్రథమ సమాగమ సుఖాన్ని చంద్రాపీయుడు అనుభవించి ఒక్క రాత్రిలాగా 10 రాత్రులు గడిచిపో తర్వాత సంతృప్తులైన అత్తమామలను బీడ్కొని చంద్రాపీయుడు జనకుడి చరణ సన్నిధికి చేరి అక్కడ తనతో పాటు అన్ని సుఖాలు అనుభవించిన రాజుల తనలాగానే సంతుష్టులు చేశారు. రాజ్యభారమంతటి పుండరీకుడిపై సర్వ వ్యవహారాలు వదిలి నిశ్చిత్నగా వానప్రస్థంలోకి జననీ జనకులను సేవిస్తూ ఉండిపోయారు. ఆగచ్చ సమకాలమేవానుభూత క్లేశం రాజలోకమాత్మసమం కృత్వా సమారోపిత రాజ్యభార పుండరీకే పిత్రోపాదానుచరసన్ దానత్యద్భుతోత్ఫుల్లనయనై గమన జనావలోకిత జన్మభూమి స్నేహాదుజ్జయిన్యాంక దా చిద్గంధర్వరాజగౌరవేణానుసర అపరమణీయ పరమహిమ్నిసే సేమకూటేన కదాచిదమృత పరిమళాది వాసరసురభిశిశిర సర్వప్రదేశకాలిని పురోహిణీ బహుమానేన చంద్రలోకేన దాచిద హర్ని సోత్ఫుల్ల సహస్రపత్ర నివపాఘోష వాహినీ పుండరీక పరిత్యాలక్ష్మీ నివాస సరసి కాదంబరీ రుచ్యాసన తర్వై వాపవే పూర్వత్రైవాపరే స్వ అతిరమ్యవనేషు తేషు తేషు రమ్యతరేషు స్థానేషు సయా సహజన్మద్వయా కాంక్షయై వా సమాప్తాన్య పునరుక్తాని తాని కేవలం చంద్రమా కాదంబర్యా సహ చాదంబరీ మహాశ్వేత తదు పుండరీకేన సహ పుండరీకోపి చంద్రమసా సహ పరస్పరావియోగేన సర్వయేవ సర్వకాలం సర్వసుఖాన్యనుభవంతః పరాం కోటి ఆనందస్యాధ్యగచ్చత్ ఇది సకల కవి కులానుభూత బాణభట్ట తనయ విరచిత అంటే భూషణ భట్ట అని చెప్పుకోవాలి. కాదంబర్యా సమాప్తోయం ఉద్వాహ రూప ఉత్తర భాగ సంపూర్ణం. సంతృప్తులైన అత్తమామలను వీడ్కొని చంద్రాపీయుడు తండ్రి చరణ సన్నిధికి చేరి అక్కడ తనతో పాటు అన్ని కష్టాలు అనుభవించిన రాజులు తనలాగానే సంతుష్టులు చేశారు.
రాజ్యభారమంతా పుండరీకుడిపై సర్వ వ్యవహారాలు వదిలి నిశ్చింతగా వానప్రస్థంలో ఉన్న జననీ జనకులను సేవిస్తూ ఉండిపోయి ఆ తర్వాత ఒక్కొక్కసారి ఆశ్చర్య విస్ఫారిత నేత్రాలతో నగర జనుడు చూస్తుండగా జన్మభూమి మీది మరులు కొలది కొన్ని రోజులు ఉజ్జయినిలో గడుపు ఒక్కొక్కప్పుడు కొన్ని రోజు గంధర్వరాజు మీద గౌరవం కొద్ది నిరుపమానమైన రామణీయకంతో పొరుపారే హేమకూటంలో ఉంది మరొకొన్ని రోజులు రోహిణీ మీది బహుమతితో అమృత పరిమళాలు వెదచెల్లుతూ శిశిరైకలోకమైన చంద్రలోకంలో నివసిస్తూ ఇంకొకసారి పగలు రాత్రి అనక ఎల్లవేళ సహస్రదళ కమలాలు వికసించి వలపులు విరిసే లక్ష్మీ నివాస సరస్సులో పుండరీకుడిపై ప్రేమతో కాలక్షేపం చేస్తూ చంద్రాపీడుడు రోజులు గడిపాడు. కాదంబరికి నచ్చిన ఇతర రమణీయ ప్రదేశాలలో ఆమెతో చక్కగా విహరించారు. 2 జన్మాంతరాల ఆకాంక్ష పరిసమాప్తం కాదు. అనేక సుఖాలు ఎన్నో చోట్లలో పునరుక్తి అన్న మాట లేకుండా చంద్రాపీయుడు కాదంబరితో సహా సుఖాలు అనుభవించారు. అంతేనా? కాదంబరి మహాశ్వేతతో కలిసి మహాశ్వేత పుండరీకుడితో కలిసి ఒకరినొకరు ఎడబాయలే అందరూ కలిసి ఇలా రకరకాలుగా అనేక 2 చేతులతో జుర్రుకొని ఆనంద పరాకాష్ఠను వాళ్ళంతా అందుకని ఇంతటితో బాణభట్టు సంస్కృతంలో రచించిన గద్య కావ్యం కాదంబరి విద్వాన్ విశ్వం రాసిన తెలుగు అనువాదం సర్వం సంపూర్ణం. దీనితో ఆపకుండా మొదలు పెడుతున్నాం. కాదంబరి రసజ్ఞ డాక్టర్ పేరాల భరత శర్మ గారిది సంస్కృత ఉపన్యాసకులైన పీఠికా పురాధీశ పిఠాపురం ప్రభుత్వ కళాశాల కాకినాడ. (1978) రాశారు. శ్రీయుత వెంకటాచల నిషేవిత దివ్య పదాభ్యస భక్త బృంగాయత భక్త బృంద కలికాలజ దోష తుషార సంహార శ్రీయుత భానుబింబధృత శేష సమాకృతి రమ్య సప్తశైలాయతనాభిరామ సదయన్ కనవేమము వెంకటేశ్వర ఎదలో మొదలెడు స్వామివి అదునున కాపాడుతుండు వబ్బురముగని సదయాలోకన చంద్రీముదు దారల నాదు బ్రతుకు మెలపుము తండ్రి అని కోరుతున్నారు వెంకటేశ్వర స్వామి. నా భరత శర్మ కాయుశ్రీ భాగ్యములిచ్చుగాక శేషాహి శరశోభారత్నచ్చవి మల్లోభాప ఘనుండు లక్ష్మీలోలుడు కరుణనని సంస్కృతి కేంద్రం అవధాన వేదిక నుండి ఆయనకి ఆశీస్సు. సూరాధ్వానుగుని
నిరంతరిత శుశ్రూషా సమాత్తోజ్వల ధీరోచిష్ణు సాధుశీల రచనా తృప్తు ప్రియోహాక్రియన్ పేరాలాన్వయ బాలచంద్ర మునిమత్ ప్రేయ పధీన్ పురాప్రారూఢ ప్రతిభామతి భరత శర్మన్ నేను దీవించదన్నని 1968 డిసెంబర్లో విజయవాడ శ్రీ రాగజా రంగయ్యప్పారావు ప్రభుత్వ కళాశాల అవధాన వేదిక నుండి విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యుడైన పేరాల వారిని ఆశీర్వది. పేరాల భరత్ శర్మ గారు 1956-60 మధ్యలో నేను పెదవాడ SRR కాలేజీలో ఇంటర్ డిగ్రీ 4 ఏళ్ళు అది 2 ఇదే చదివేటప్పుడు ఆయన అక్కడ తెలుగు లెక్చరర్గా ఉన్నారు. ఆయన గురుపాద ప్రణతి చేస్తున్నారు. ప్రావిర్భూత పునరపి చ కిం లోక భాగ్యోదయాత్తే వాల్మీకాధ్య సకల కవితా తీర్థ సంస్థాన భూతా ధృత్వా రూపం విమల రుచిరం సత్యనారాయణాఖ్యం వందేహం తం వివిధ కవితా విశ్వనాథం మహాంతం. తనకున్ తానొక జ్ఞానపీఠమై అది పలుకుబడి తానే ఒక జ్ఞానపీఠం. తనకున్ తానొక జ్ఞానపీఠమై సత్కావ్యార్థ నిర్నేతృ తా ఘన మేధా పరితర్పితోత్తమ రసజ్ఞ స్తోత్ర పాత్రుండునై ఈనవంశోత్తమ సత్కథాసురధ్వని హేరా పరిష్కార నూతన భవంబర విశ్వనాథుడకు సత్యప్రక్షునెంతున్ గురున్ అని గురువుగారు. ఈనవంశోత్తముడు రాముడి యొక్క చరిత్ర చెప్పాడు కాదంబ రామాయణ కల్పవృక్షంలో అని చెప్పారు. నివేదనం చెప్తున్నా. మహాకవి భట్టబాండుడి కాదంబరి కావ్యంలో నాకు ఇది అని బంధమేర్పడుకొని నేనెన్నడూ ఊహించల. కాదంబరి కావ్యానుశీలన నాకు అలవి కాని పని. కానీ ఏ కొంచెమైనా ఇవాళకి ఇలా రాయగలిగితే అది దైవ ప్రేరణ, గురుదేవుల ఆశీస్. అంతకు మించి ఈ గ్రంథ నిర్మాణంలో నా సామర్థ్యకృతం ఇంత కూడా లేదు అన్న పూజ్యపాదుడు అస్మద్గురుదేవుడు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ మహోదయుల నా పైన కల ప్రేమను దయను వెల్లడించటానికి మాటలు భాష చాలు. ఏ లోకంలో ఉన్నాడో మహానుభావం. నా రచనా వ్యాసంగం ఆయన అనుగ్రహ దృక్ప్రసారం, నా అనుభవైకవేచ్ఛ. పూజ్యపాదులు గురుదేవుడు జటావల్లభుల పురుషోత్తం గారి కూడా నా మీద అలాంటి అనుగ్రహం. వీరిద్దరు ఈయన కూడా అక్కడే పనిచేశారు, మేము చదివి. ఈ మహనీయుని స్మరించి అంజలి ఘటించుట నా ప్రథమ కథ. కాదంబరి కావ్య పరమార్థం సమగ్రంగా తెలుసుకోవటానికి మరియు కృషి చేయాల్సి ఉంది. ఈ గ్రంథ రచనకై నేను చదివిన గ్రంథాల పట్టిక అనుబంధం 2లో ఇచ్చా. ఈ గ్రంథ రచయిత రుణం ఎలా తీరుతుంది? వారి గ్రంథాల సదవగాహనమే వారి రుణం మనం తీర్చుగనగల మార్గం. ఈ ప్రయత్నంలో ఏ కొంచెం సాధింపగలిగే నేను ధన్యుణ్ణి అంటున్నారు పేరాల వారు. అనేక విషయాలున్నాయి. ఒక్కొక్క విషయాన్ని అనేక కోణాల్లో కూడా చూడాలి. ఏ కోణంలో చూసినా మనకు తెలిసింది ఏ కొంచెం. అది తెలుసుకోవటానికే మనకు సాధ్యం. నేను కాదంబరి కావ్యాన్ని గురించి తెలుసుకున్న కొంచెంలో కొంచెం మాత్రమే ఇందులో రాసి ప్రకటిస్తాను. ఈ నా కృషికి లభించే ప్రోత్సాహాన్ని బట్టి ఈ కావ్యాన్ని ఇంకా అనుశీలించటానికి నాకు పూనిక కలిగితే సహృదయులు అనుగ్రహ విశేషంగా భావిస్తారు. పూజ్యపాదులు విద్యత్ కవిశేఖర కవితా విశారద బ్రహ్మశ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారి సమీక్ష, అభినవ భారతి దర్శనాచార్య మహోమహాపాధ్యాయ బ్రహ్మశ్రీ జమ్ముల మడక మాధవరామ శర్మ గారు, భట్టారక భారత్
సాహిత్య సమ్రాట్ మహాకవి బ్రహ్మశ్రీ మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి గారి స్వాద మాధురి ఇవి నా కృతికి శిరోభూషణం. మిత్రుడు సువిచక్షులైన స్ఫూర్తి శ్రీ గారి బాణవాణి ఈ కృతి విపంచిని మీటిన పాణి. నాయందు సోదర భావం మా గురు కుటుంబంలోని మల్లంపల్లి శరభయ్య అన్నయ్య గారు పంపిన ఆశీస్సు శిరసావహించి ఈ మహోదయులందరి నా కృతజ్ఞతాపూర్వక నమస్సుమా. ఈ గ్రంథం పాఠక లోకానికి అందించటానికి మూల కారణం బ్రహ్మశ్రీ మల్లాది వెంకట్రామయ్యగా. వారికి ఈ కృతి అంకితం చేసి నా కృతజ్ఞత కొంత వెల్లడించుక నేను అడగకుండానే వారి గ్రంథాన్ని ముద్రించటానికి ముందుకొచ్చి ఆ ముందుకు రావటమే ఒక బాణంలాగా వచ్చి వారి లక్ష్య సిద్ధికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ కృతి యొక్క ఆకులు. వారికి నా నమస్సహస్రం. నా ఆరోగ్యాన్ని గురించి అనుక్షణం ఆందోళన చెందు గ్రంథ రచనా సమయంలో నా శ్రమకు మిక్కిలి పరితపిస్తూ మా అమ్మగారు నా శ్రమ రూపంలో ఈ రూపంలో రిజిస్టర్ భరించినందు పొందిన ఆనందాన్ని అక్షర రూపంగా అంది. అది ప్రకటింపబడకుండటానికి నా మనస్సు ఒప్పద. ప్రకటించాను, ఎవరేమనుకున్నా సరే. గ్రంథం అందంగా సవరణ పట్టిక అవసరం లేక స్వల్ప వ్యవధిలో ముద్రించిన శ్రీపతి ప్రెస్ నిర్వాహకుడు తోట గణేశ్వరరావు గారి చందోమయ కృతజ్ఞ. వ్యాపారము భారతి పూజాపరమనియ పవిత్ర సద్భావం ముద్రాపకులకు అరందుండడం అన శ్రీపతి ప్రస్సునకి చెల్లి శ్రీ వరదంబై అని చక్కగా ఇచ్చి ఆయన పద్యంలో ఎవరు ప్రెస్ వాళ్ళ గురించి రాసిన వాటుగా నాకు ఎక్కడ ముఖ చిత్రాన్ని అందంగా రచించిన బాలిగారిని ఆంధ్రజ్యోతి కళాకారులు అభినందిస్తారు. గ్రంథ రచనలు అనుక్షణం నన్ను ప్రోత్సహించిన నా సోదరుడు పేరాడ లక్ష్మణరావు ఆసిఫ్ పలక్మీకుడు, వారి కుమారుడు మల్లయ్య పంతులు బీటెక్ 3వ సంవత్సర విద్యార్థి ముఖ చిత్రపు రూపకల్పన గురించి నాకు చేసిన సూచన మెచ్చదగిన ఫలితం కలత. అలాగే వారికి చిత్రకళా సిద్ధిని భగవంతుడు కల్పించు. నాకు లేఖకుడిగా నుండి గ్రంథం రచయించడంలో శ్రమ పట్టిన మా పెద్దవాడు బాలకృష్ణ వాగ్దేవి కటాక్షపాత్రుడగుగా. సహృదయులు నా కృతిని చదివి దోషాలు మన్నించి నాకు తెలిపితే సవరించుకోండి. నమ సరస్వత్యై వాగ్దేవతాయై పేరాల భరత శర్మ. ఎంత వినయం, ఎంత విద్వత్తున్నా ఎంత వినయంగా ఉంది. అది గొప్ప. శ్రీమన్మోహన వేణుగాన లహరి శృంగార లీలాబ్ధి బృందామందారవనంతరంతరమునందల్కొత్ హేలాఘన శ్యామాకారం రాధికా ప్రణయిని సౌదామణి శ్రేష్ట చిద్వ్యోమాధారము కూర్చు శ్రేయముల పెంపున్ మత్కృతి స్వామికి. ఔరా ఎంత విరాగి భస్మమయవౌ సంగంబునందెల్ల అంగంబునందెల్ల నా గౌరీ రూపమే ముద్ర పడనాన్ గంగావచో భంగి లీలారాజదరహాస భాసుర ముఖాలంకారుడవు స్వామి. ప్రేమారంభములభీష్ట సిద్ధులుడుతన్ మల్లాది రామయ్యకు. ఆరంభించిన సర్వకార్యములయందు అర్జుండవై పూజలింపారం పొందిన గాని తృప్తి గొనవయ్యా విఘ్నరాజ. మదీయారంభములనెన్నడు సరుపనైకయ్యా విఘ్నములు ముక్తిద.
మా రామయ్యను మత్కృతి ప్రభుని సంపత్ ప్రౌఢినించేయుమా. వాణి భజించు కోర్కెగలవాన్ వాణి భజించు కోర్కెగలవాన్ కవీంద్రుల నిన్ని వారి సుజ్ఞ విన్నాణములందున మనసునం రమియించెడువాన్ విద్యకు నాణెము గట్టువాన్ కుతినాయక్ వెంకటరామయాక్షునో అని కృపాకటాక్షముల పాలన లాలన సేయుము అమ్మరు అన్నారు. తన చిరునవ్వులు నిర్మలాత్మలతికన్ తల్కొత్తు పూమొగ్గలై తన కన్గోనరు తన్ కోసరు వైదికాగ్ని శయనాంతర్ధూమ లేఖాళిగా వినయాకారము తోడనొప్పెసగు మాణిక్యాంబకానాథుడవు గనుని వెంకటరామయాక్షుని రమాకాంతుండు పాలించుతను. వెంకటరామయ్య గారు మాణిక్యాంబ గారు ఒక ఫోటో పెట్టారు. అద్భుతంగా ఉన్నాయి. వైదిక సంప్రదాయాన్ని నిలువెత్తు అద్దాలుగా ఉన్నారు వాళ్ళిద్దరు. అలాంటి వారికి ఈ పుస్తకాన్ని అంకితం ఇచ్చారంటే ఎంత ధన్యుడో పేరాల వారు. పుచ్చుకున్న వారెంత ధన్యుడో ఆలో. వంశవైభవం మల్లాది వెంకటరామ యశోభడు శ్రీమల్లాది పదమ్ము పేరైనవు క్షీరాబ్ధి కన్యామణి శ్రీమల్లాది మహీసురోత్తమల్కుంచెల్వప్పగా కూర్చెటే శ్రీమల్లాదిత సాగితే విమల వార్ధించ కాదంబరి ప్రేమోల్లాసమటన్న స్వామి హృదిలో శ్రీదేవి నన్నిల్పుత ఆ మృదుశీలియు వెంకటరామాఖ్యాక్షుడు కృతిపడి రాజిత తద్వంశ్యామల వృత్తము మత్కవి మత్కృతి రామా హృదయోల్లస హృదయోల్లసనకర మభినుతింతుని కమలాక్షు వరనాభి కమల గంధము వేని జన్మవాసనల తెలుపు జగజగ శృతులు నాలుగు గోని స్వరవాణి యవ్వాని తలలోన నాల్కయై తనరుచు సృష్టి తొల్తడ నుండి జీవకోటుల నెల్ల కడుపార నెవ్వాడు కన్నవా శతకోటి స్వరకోటి సతతము గారాబాల తగ సాగనిచ్చునే తాత తాత అఖిల నిగమ నిద నినద ముఖరాయితాస్య వివరములు నాలుగు గుహలుగా వెలయు మేరు పర్వతంబన నొప్పునవాడు బ్రహ్మ అతని పేరతగు మహీసురాన్వయము. బ్రహ్మ నుంచి బ్రాహ్మణ వంశం గుర్తు. ఆది మహీసురాన్వయములందు ప్రసిద్ధము ఆర్ష సంప్రదాయాది విశిష్టము హరిత సాక్ష్యము గొత్తము పొల్తునందు మల్లాది సువంశమాధ్యనక లక్ష్మి రత్నము కామధేనువు ఏదో ప్రసిద్ధమైన అదియే పరిపాటిక పుట్టుతుండే వేద విదగ్రగణ్యుడు విశ్రుత సద్గుణశాలి మున్ను మల్లాది కులాభిచంద్రుడు రాణచలంగిన మంత్రి రత్నముండాదిజుడైన బ్రహ్మబలి నాది నవీన తరాన తానయ్యి ఆదరణీయ ధీ విభవమందెను రామవధాని పూజ్యుడు రామావధాని ఘనుడల శ్రీమతి శేషాంబ కురువ సేముషి దుంబాలా మంత్రి వరేణ్యుండై సేముషులం కుంబాలా మంత్రి వరేణ్యుండై శ్రీ మహితుడు కులమున కిరీటము పెట్టె గరుడాసురుడు గరుడాభూసురుడాత్మగజుంగలి ప్రజ్ఞామూర్తి ఆత్మానురూపుడు వేదోచిత ధర్మ కర్మ నిరతం పుణ్యాత్ము విద్యానిధిన్ వినయాబ్ధిన్ నరసింహ శాస్త్రి అనువానిన్ పాణి పూజింప నేర్చిన వానిన్ బడులన్ గుడులు కలిగి నిలిపి కీర్తిన్ కొన్న వానిన్ ఘనన్ పరగ గరిమెల్ల వెంకటేశ్వరునకు సతిశేషమాంబకు గారాబు చిన్న బిడ్డ సూరమాంబ ఆమె ఎడద చూర గొనియే
సిద్ధ గార్హస్యమున నరహం సింహస నిజ భక్తి భావాన నిష్టమై నెలకొల్ మంటపంబులు దైవ మందిరం నిజ సంతతిని బోలి నిజ తటాకారు పల్లె పల్లెలు తానే తల్లి కాగా నిజ భావ సంశుద్ధి నిరతము ప్రకటించి అధ్యాత్మ రామాయణాది సేవ నిజ దాన ధర్మాది నిర్మల గుణలత దివిదాక ప్రాకించే అవని నుండి ఇప్పటికి గండ్రేడు మహేంద్రవాడ కన్నకుడు వెంకటరామ ఘనుడు కూడా కొల్పు ప్రత్యక్ష సాక్షాలు పూత చరిత అయిన సూరమ్మయాత్మ ధర్మ అనురతికి అంబిక వంటి ధర్మసతి అంచిత సద్గుణవల్ కల్పవల్ సూరాంబిక కొల్వ కాంచనతడు ఆరుగురు పుత్రులనొక్క పుత్రికన్ పంపిన వేట్క సప్తవిధ భాసుర సంతతి గృహస్థ ధర్మంబును ప్రోధి చేయుటిదిరా అనగా నరసింహ శాస్త్రి 6 ఋతువులందు అందగించు వసంతమట్టు 4 ఋతులందు తీపి పెంపు గనినయ వెంకటరామయ్య 6 ఋతులందు అధికుడయ్యే వరధనుర్లగ్న దృష్టి అయి భవ్యతర ముహూర్త మందాసూరాధ సంయుక్తి జ్యేష్ఠ శుద్ధమౌ త్రయోదశి నెట్టి సుతున సంగి శోభనాస్త్రం శాస్త్రికి కోభకృతు అరయగ జయంతి వారింటి ఆడబడు రామకోట్యవధాన్లు వీరమ్మయుగడు పారంగ మాణిక్యాంబ భార్య కాగ వెలసి వెంకటరామయ్య విభవమెల్లా ఐక్యమనంబుతో వలుకులందున చేతరయందు సాధ్విమాణిక్యము తోడు నీడై నిల్బగబుట్టిన తెల్ల చేటి మాణిక్యము కాదు సంపదల నిత్యలు మించి గృహస్థ ధర్మ వాశక్యము గంధె తత్సుతుని చెందియు వెంకటరామయాక్షుడు బింబము నుండి ఏర్పడిన బింబములట్టుల పుత్ర పౌత్ర రూపంబుల వంశవృద్ధిగన్ భావముతో నరసింహ శాస్త్రి అంచుం వెలచన్ నిజాత్మని శోభిల వెంకటరామయాక్షుడాలంబన చేసి తండ్రి గుణలక్షణ మాతడు పండే పుత్రుడు అతనికి కలిగినొక్క సుతుడాతడు వెంకటరామయాక్షుడై మతి విభవము తాతకును మాదిరి చెందు తమ తంతు దీవన శతబడ వృద్ధిగాంతు తన సజ్జన బంధు వితైక బుద్ధి అయి అతనికి అప్పగా ఒకరు నన్నవ చెల్లి యొక్కత్తయైతగు తమ్ముల పెంచెతా గుణశతమ్ము తోడ విశేష ధర్మ జాతంబుల తోడుద ధన శతంబుల పెంచె నిరంతరము వేదంబుల తోడ దైవత శతంబుల కూర్చే పునర్భవంబు నీ పిమ్మట ఉండరాదన్ వెంకటరామయ సముదంబు లలిత సౌభాగ్యవతి సుబ్బలక్ష్మి పెద్ద మనుమరాలు తనకు ముని మనుము గనిచి వాడు తన ఎంత వాడుగా బలగబల తనదు పేరుతో బాటుగా ఘనత కలి ముని మనుమరాండ్రు ముగ్గురు ముత్తియము పాత ముద్దుల మాటలు మూటలు తడుపుగలతడు జానకియును మాణిక్యాంబ సాధ్వి పేర పరగు ఇరువురు సౌభాగ్య భావ కళలు చిన్ని మనుమరారు చెన్నారి పొన్నారి నాగమణి సుగుణ గణాలరాన్ తనదు వరుణి తోడ తాత యాశేశ్వర గాంచుగాక అచిర కాలమ మనుమడును మునిమనముడు తన మనమున కనుగుణమగు మతి మాంజులు కాగన్ గనుడై వెంకటరామయ్య మనుచును బుధులరయ మెన్నకెకున్ రహిమీత కావ్యాలు రామడుగుల రామ దుర్గశాస్త్రుల వారి తోడతది తత్వాజ్ఞాన ధర్మ సూక్ష్మము సదానంద తీర్థుల సేవలందు సత్యాగ్రహోద్యమ సంరంభముల గురు బుద్ధి గురుసు సాంబమూర్తి గురించి తన బుద్ధి సూక్ష్మత తనరార ఆయుర్వేదంబు చేపట్టి వైద్యము చేసి వివిధ మార్గాల జీవిత విధమెరింగి కాకినాడ పంతులనగ ఘనతకెక్కి వేణుగోపాల సంస్కృత వీధుల ఎందు పెంచ వెంకటరామయ్య మంచి కీర్తి సాహుకారుడు తన ముందు సాటిక ధనమునార్జించినట్టి సాధనముల వేదాంత విధులు వెనకులారు ధర్మమాచించెడునట్టి మర్మమందు
భారత స్వాతంత్ర భండనమున తన వీపు లాఠీల వీచోపులంది. వ్యాపదాంతరమున వ్యాపార సరణిలో పట్టుగా తన బుద్ధి పదను దేల్చి ధ్వర జటావల్లభ పురుషోత్తముని బోధ సద్వాసనలు గుండె సంతరించి గోసేవలో రక్తి గొను దృష్టి గోలోక పర్యంతమున నిలిపి భద్రపతి తనదు సర్వాత్మచేతను తనియ చేసి లౌకికము పరలౌకికమేకమతిని రాణమల్లాది వెంకటరామయాక్షు అరయ జీవిత శిల్పము అమర చేసి వరజటావల్లభుల వంశపావనుండు పురుషోత్తముడు బోధము పొంది పొంది తనదు చిత్తవిత్తములకు ధన్యమైన మార్గమరసే వెంకటరామ మహితుడరయ. సంగీత సాహిత్య సరత గోష్ఠులటన్న చెవిసోసుకొని ముందు చేరువ వేదార్థ విజ్ఞాన విధులు వచ్చిరటన్న ఎదురేగి సత్కృతి నెరుగువ దేవ భాషాయోష చేయ వెళ్ళిన చేయ దీక్ష పూనిన మీటి తెలివివా వ్యవహారముల చిక్కులవలీల దీర్ఘంగ పుల్చిన తురుకైన బుద్ధివాడు. భజన్ అంటే అలా నడవాలి. పరముల కిహరము సోపానకరణి కాగ బతుకు బాటను తీర్చడు రాగియును విరాగి మల్లాది వెంకటరామయాక్షు అభిరచించే కాదంబరి యందు రసము. కాదంబరి రసజ్ఞుల కోదనమేమియు రుచింపదూహకు మరి వేరేదియు పట్టదనుట మల్లాది మహీసురు నెడల బెరస సత్యంబై. అలా ధనుర్లగ్న సంజాతుడైన కథము బాణవేగముతో పైకి పోయి బాణకృతము కాదంబరి పైన మనసు నిలిపె తత్వం విరదిపెడి పలుకు వలచే సతతం భూమి జన్మ సార్థకత గాంచన్ భారతీతన్ భారతీయతను పాదుకొనంగా వాగ్విభవమత్యంతంబు పెంపార అమ్మ సమ్మతమౌ సంస్కృతమభ్యసింపుడని ప్రేమన్ వేణుగోపాల సంస్కృత సంపత్ పరిపోషణ నెరపు విస్తారము రామయ్యయున్. స్వాధ్యాయము సంస్కృత కావ్యాధ్యాయము సంస్కృత కావ్యాధ్యయనం శాస్త్రపాఠమరమరగచేసన్ విద్యుక్తము ఛత్రాడి కసాధ్యంబు ఏముండు కార్యసాధునకిలన్. పరుల ధర్మబోధలను పట్టుగజేసడు దిట్టరు ఎందరో ధరణిని తాము ధర్మమును దాల్పరు నిల్పరు జంకరు ఈసుచే ఉరులకు కేడిసేయు. అటులప్పగ వెంకటరాక్షరాయాక్షుడు ఆచరణమే ముఖ్యమంతు తన సత్కుతలందున చాటి ధర్మమును. మాటలా ధనముల మూటలు ధర్మ కార్యాలకై వెచ్చించుటన్నా నేడు ఎవరయా సంస్కృతమే పారగా చేయ వేలకు వేలిస్తూ పెద్దలిపు కలలకు ఒరులెవ్వరిలను ఇలా పరాభ్యుదయైన లక్ష్యము కలవారు లక్షకొక అగుగాక ఇంతటి రాడంబరంబుగా ఇంత వాడుండుటనే ఎందునై అనగ వెంకటరామయ్య తనరుతుండు. మూడు మూరల పంచయు ముసి నగవు ఆర్ద్రమౌ చూపులు ఆనతమైన మేలు నొప్ప కాకినాడపురపు గొప్ప మనిషి. ఇంత రసజ్ఞుడవుటయు ఇంతటి శ్రోత్రియుడవుట చిత్రమౌ అంతటి సౌత్రియుండై చింతల దాతయునవుట ఇంతటి దాతయునవు చిత్తం. ఇంతటి దాతయైన మరి ఎంత వినమ్రుడునవు చిత్రము. ఇంత వినమ్రుడైన మరి ఎంత వివేకియునవుట చిత్రం. మల్లాది మహీసురోత్తము రామయ్యాక్షుడాప్తుండు విద్యామాధుర్య మెరింగినట్టి ధనుకుండు ఆశ్చేయ విజ్ఞల లాభామేయార్జన చిత్తవిత్తముల అత్యంతము నర్పించు తానై మత్ప్రేమముతో గుతింగొనుటకై ఆనందమును చొందుతుంది. అంబ కటాక్షమబ్బి కవితాంబరమందు చరించు నిండు దెందంబున భట్టభాలుడు సుధామధురొక్కర చేసినట్టు కాదంబరి నీ విమర్శమున దాల్చినదైన రసజ్ఞతాక్షవిన్ అంబర ముప్పు గొనదే శర్మరు
ఉమిళురుతుంటి నేను అని అడిగాట. భరతుడు రసచచ్చారతుడరజగనాచార్య ఘనుడు ఆ ముని పేరం బరగుడ కస్తూరి పెట్టిన భరినకు వలే పట్టినట్టి వాసన నీకొని. ఎలాల భరత శర్మ భరత శాస్త్రం రచించిన భరతుడు లాంటి వాడు చెప్పారు. మోహనమైన ఆకృతికి ముద్దుగా నీకుని దిద్దుకొని నీ సాహితి చేతులార బుధ సంతతి కందగ చేసుకొని నీ స్నేహము ముద్ర వేసుకుని కుయసదని కుది నిమ్మటన్న నా ఊహను మనుషాకృతిని ఒప్పిన దైవము పొలిచేవాణిడు. ముచ్చట దైవతంబులకి మున్ను కృతులు పనదించినాడ నేనత్తవు భక్తి నీ మనసునందన దైవమే నిలిచే పలుకు ఇచ్చుట ముచ్చటే ఘనము నిమ్మని కోరని వానికెత్తు నీ సచ్చరితము కూర్చే ఇటు సకృతి వెంకటరామ అభిద రామయ అభిద. వృద్ధుండవు గుణములచే వృద్ధుండవు జ్ఞానమందు విదితమ్మె వయోవృద్ధుండవు నిత్యులసగు వృద్ధుండవు గాన కృతికి ప్రియుడైతివయా అన్నారు. ఏవం విధ గుణ కనికి శ్రీవర కరుణా కటాక్ష సిద్ధార్థులకు జీవిత సద్భావునకు రామయాక్ష వరలెడు నీకు. ఇదిగో నా వ్యాకృతి మది కోరిన నీకు తనదు మనమునం తెలుపని పదిలంబగు నీకిక పరముదితాఖిల కీర్తి మహితము ఊర్జస్వలమై. ఇది పద వివరణ సంపదల మదికి ముదము కూర్చు భావాలయ అభ్యుదయాభివృద్ధి రస్థని వృద్ధిర స్థని. ఇదిగో కృతినిచ్చెదొగడవే రామయ్య. పేరాల భరత శర్మ. ఇక ఈ పుస్తకాన్ని గురించి పేరాల భరత వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి మహోదయులు మిగతా వాళ్ళు ఏం చెప్పారు, అసలు అందులో భరత శర్మ గారు ఏం చెప్పారు రేపటి నుంచి తెలుసుకోండి.